హాయ్, నేను అనిత. పప్పు సొరకాయ చేసుకుందాం మనం. పప్పు అంటే ఓన్లీ కందిపప్పు కాకుండా కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు మూడు కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అంటే అందులో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఎర్రకందిపప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక గరిట పెసరపప్పు కూడా వేసుకోవాలన్నమాట. ఎర్రకందిపప్పు 2 గరిటెలు, పెసరపప్పు 1 గరిట, కందిపప్పు ఒక 4 గరిటెలు వేసుకొని బాగా వేపుకొని అట్లా వాటర్ పోసేసుకోవాలన్నమాట. అది నానుతూ ఉంటుంది. ఈలోపు మనం కూరగాయలు కట్ చేసుకుందాం. కుక్కర్ పెట్టేసి పచ్చిమిర్చి, టమాటో, సొరకాయ అన్నీ కట్ చేసి ముక్కలు కుక్కర్లో వేసేసుకుందాం. అయిపోయింది. అన్నీ కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఇది పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసుకొని నెయ్యి కూడా 1 స్పూన్ వేసుకుందాం. బాగా కుక్ అవుతుందన్నమాట నెయ్యి కూడా వేసుకుంటే. నెయ్యి వేసుకొని ఈ నానిన పప్పుని సొరకాయ ముక్కల మీద పెట్టేసుకుందాం. 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుని మన కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని వాటర్ సరిపోతుంది లేదు ఏంటని పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవడం. ఇంకా స్టవ్ మీద పెట్టిన తర్వాత నేను చింతపండు వేయడం మర్చిపోయాను, అది ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అలా ఉడుకు పట్టిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట. అంతే, ఒక 5 విజిల్స్ అయితే మొత్తం అంత బాగా కుక్ అయిపోతుంది అన్నమాట. వచ్చేసినాయి నాకు 5 విజిల్స్. మా చెట్టుది కరివేపాకు అన్నమాట తెచ్చని. ఈలోపు నేను తినడానికని ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వేసేసి గ్లాస్లో బీట్ చేసుకొని అన్నిటినీ ఆమ్లెట్ వేసేసుకోవడమే. కోకోనట్ ఆయిల్తో వేసాను ఆమ్లెట్. అలా ఫోర్క్ స్పూన్తో బీట్ చేస్తే బాగా బీట్ అవుతుంది అనమాట. వేసేసుకొని తిప్పేసి ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీగా పెట్టేసుకొని ఈలోపు పప్పు తాలింపు చేసుకుందాం. గిన్నె పెట్టుకొని సిస్మి ఆయిల్ వేస్తున్నాను నేను. అది జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఎండుమిర్చి వేయలేదు, నా దగ్గర లేదు, వేసినా ఎవరో తినరు, అందుకే ఎండుమిర్చి వేయలేదన్నమాట నేను. వేసేసి కరివేపాకుని అట్లా నలిచి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. వేసేసుకొని పప్పు వేసి తాలింపు చేసేసి ఇంకంతే. కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి అవి కూడా పోసేసుకొని అంతే.